ఓవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో భేటీ, మరోవైపు అహ్మదాబాద్లో ల్యాండ్ అయిన బోయింగ్ నిపుణులు, శరవేగంగా మృతదేహాల అప్పగింత ప్రక్రియ, అటు ముగిసిన విజయ్ రూపానీ అంత్యక్రియలు. ఇవాల్టి ఫ్లైట్ క్రాష్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఆరా తీసేందుకు అహ్మదాబాద్ లో ల్యాండ్ అయ్యారు బోయింగ్ నిపుణులు. ఫ్లైట్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలు, అంతటి వేడి ఉత్పన్నమవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానంగా చర్చించారు. విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపైన హై లెవెల్ కమిటీ చర్చించింది. కమిటీకి చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వ్యవహరించారు. సివిల్ హాస్పిటల్లో మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా 119 మృతదేహాల్ని డిఎన్ఏ ద్వారా గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు 64 డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డిఎన్ఏ పరీక్షలో దంతాలు, ఎముకలు కీలకం కావడంతో 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. డెడ్ బాడీల అప్పగింతలో సిబ్బందితో పాటు డ్రైవర్లు పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ను గుర్తించిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సివిఆర్ ద్వారాను మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ లో ఉండే సివిఆర్, డిఎఫ్డిఆర్ పరికరాలతోనే కీలక విషయాలు తెలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్ లోని డేటా మొత్తం వచ్చేందుకు మరో 4 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఫ్లైట్ క్రాష్ లో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు రాజ్కోట్ లో ముగిశాయి. అహ్మదాబాద్ నుంచి పార్థివ దేహాన్ని రాజ్కోట్ కు తరలించి అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్రలో లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా నివాళులర్పించారు. ముందు రూపానీ భౌతిక కాయానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. నిన్న డిఎన్ఏ ప్రక్రియ ద్వారా రూపానీ డెడ్ బాడీని గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేయడంతో ఇవాళ ఆయన స్వస్థలం రాజ్కోట్ లో అంత్యక్రియలు జరిగాయి.